పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. ప్రభు, ఇంకా రావలసిన వారు ఎవరైతే ఉంటున్నారో వారిని దర్శించి మీరు తోడుకుందామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకే మాత్రం అర్హత లేనివాడును. ప్రభా, మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నిటిని తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచున్నట్లుగా మాకు మీ సహాయమును దయచేయండి. అయ్యా, ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రు కార్యాలన్నింటిని కూడా మీరు లయపరచండి. మీరు అన్ని విషయాలు మీ నామానికి మహిమ తెచ్చుకునండి. ఓ ప్రభువా, మీ ప్రజలు ఎంతో నాయన దయల తండ్రి ఆసక్తితో మీ యొక్క వాక్యాన్ని వింటకు మీరే కృప చూపించమని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయాలను మనం చూద్దాం. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము మొదటి లైన్లో మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు అనే మాటను గమనించండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. లోకములో దేవుళ్ళు అనబడేవారు అనేకులు ఉన్నారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ఈ వచనములో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు అని చెప్పి వ్రాయబడి ఉంది. అంటే ఆయన వంటి, యెహోవా వంటి పరిశుద్ధుడు దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారిలో ఎవరు కూడా లేరు. గమనించండి, మన దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. మరి పరిశుద్ధుడుగా ఉన్న ఆ దేవుని వంటి వారు మరెవరు కూడా లేరు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన వంటి పరిశుద్ధత కలిగినటువంటి వారు, ఆయన వంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు మరెవరు కూడా లేరు. ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుని వంటి పరిశుద్ధులు మరెవరు కూడా లేరు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో
నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనములో గమనించవచ్చు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు అని చెప్పి రాయబడింది. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడుగా ఉన్నాడు. అంతేకాదు మనము యెషయా గ్రంథములో గమనించవచ్చు, మహాదూతలు మరి దేవుణ్ణి గాన ప్రతిగానములతో ఆరాధిస్తున్నట్లుగా వ్రాయబడి ఉంది. వారు ఏమని ఆరాధిస్తూ ఉన్నారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పి గాన ప్రతిగానములతో ఆయన్ను ఆరాధిస్తూ ఉంటున్నారు. చూడండి, ఆ ప్రభుని గురించి వారు పలుకుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పి వారు పలుకుతూ ఉంటున్నారు. ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆయన వంటి పరిశుద్ధత కలిగినటువంటి వారు మరెవరు కూడా లేరు. పరిశుద్ధుడుగా ఉన్నటువంటి ఆ దేవుడు మరి పరిశుద్ధ పరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధుడుగా ఉన్న ఆ దేవుడు పరిశుద్ధ పరిచేవాడు. పరిశుద్ధ గ్రంథములో మనము ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనములో ఒక విషయాన్ని గమనించవచ్చు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. చూడండి, ఇక్కడ 7వ దినమును ఆశీర్వదించి ఏం చేశాడు? పరిశుద్ధపరుస్తూ వచ్చాడని చెప్పి వ్రాయబడి ఉంది. 6 దినములు ప్రభువు మరి సృష్టిని మనిషిని చేస్తూ వచ్చాడు. గమనించండి, మరి 7వ దినమున ఆయన విశ్రమించాడు. ఆ 7వ దినమును ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించి పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. ఆ దినమును అంటే ఆ 7వ దినమును దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆయన ఆ దినమును ఎట్లా పరిశుద్ధపరిచి ఉంటాడు అనే విషయాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, మరి ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు సృష్టిని కలగజేసినటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తే ఎట్లా కలుగుతా వచ్చింది? కలుగునుగాక అని పలకగానే కలుగుతా వచ్చింది. అంటే మాట ద్వారా, ఆయన పలుకుతూ వచ్చిన మాట ద్వారా సమస్త సృష్టిని ఆయన కలగజేసినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ 7వ దినమును ఎట్లా పరిశుద్ధపరుచుంటాడంటే ఒక మాట సెలవిచ్చుంటాడు. ఏమని? ఈ 7వ దినము పరిశుద్ధపరచబడునుగాక అని మాట పలకగానే ఆ దినము ఏమై ఉంటుంది? పరిశుద్ధపరచబడి ఉంటుంది. చూడండి, మన దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. పరిశుద్ధుడుగా ఉన్న ఆ దేవుడు 7వ దినమును ఏం చేశాడంటే మాట ద్వారా పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. గమనించండి, లోకములో మనుషులందరిని గురించి వాక్యం ఏం చెప్తుంది అంటే, మనుషులందరూ పాపులుగా ఉన్నారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనుషులందరిలో పాపం ఉంది. మనుషులందరూ పాపములో జీవిస్తూ ఉంటున్నారు. మరి పాపులుగా జీవిస్తున్నటువంటి మనుషులు పరిశుద్ధులుగా చేయబడాలి. పాపులుగా జీవిస్తున్న మనుషులు పరిశుద్ధులుగా చేయబడితేనే పరిశుద్ధమైన ఆ పరలోకానికి వారసులుగా చేయబడతారు. అంతేకాదు పరిశుద్ధుడైన మరి దేవునితో కూడా ఆ పరలోకములో ఉండగలుగుతారు. మరి పాపులు పరిశుద్ధులుగా చేయబడాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మనుషులను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఏమి చేయవలసి వచ్చింది అంటే, ఒక మాట సెలవిస్తే, అంటే 7వ దినమును మాట ద్వారా ఆయన పరిశుద్ధపరిచాడు. అలాగే పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా చేయబడునుగాక అని సెలవిస్తే పాపులు పరిశుద్ధులుగా చేయబడే పరిస్థితి లేదు. ప్రియులారా,
యేసు ప్రభువారు పాపులను పరిశుద్ధులుగా చేయడానికి ఏం చేయవలసి వచ్చిందంటే పరలోకములో ఆయనకున్న ఘనతంతా వదులుకోవాల్సి వచ్చింది. ఈ లోకములో ఎంతో తగ్గించుకుని జన్మించవలసి వచ్చింది. అంతేకాదు, సిలువలో తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించవలసి వచ్చింది. తన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది. ప్రియులారా, ఇంతటి త్యాగము ప్రభు చేయవలసి వచ్చింది. దేని కొరకంటే పాపులను పరిశుద్ధులుగా చేయడానికి, పాపులను పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువారు ఇంతటి గొప్ప త్యాగాన్ని చేయవలసి వచ్చింది. ప్రియులారా, ఆ యేసు ప్రభు చిందించిన ఆ రక్తము ద్వారానే పాపులు ఏమని చేయబడుతున్నారంటే పరిశుద్ధులుగా చేయబడుతున్నారు. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును అని. గమనించండి, యేసు ప్రభు రక్తం ద్వారా పాపుల యొక్క పాపం తొలగిపోతుంది, పాపులు పరిశుద్ధులుగా చేయబడుతూ ఉన్నారు. గమనించండి, పాపములో ఉన్న వ్యక్తి యేసు ప్రభుని నమ్మి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకుంటే ఆ ప్రభు ఏం చేస్తాడంటే తన రక్తం ద్వారా వారి పాపాన్ని తొలగించి వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా చేయబడిన వారు పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులు అవుతారు. కాబట్టి ఎవరైతే ఇంకా పాపములను జీవిస్తూ ఉంటున్నారో, పాపులుగానే కొనసాగుతూ ఉంటున్నారో, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభు ఎలాంటి త్యాగం చేస్తూ వచ్చాడో గ్రహించి ఆ యేసు ప్రభు నమ్ముకొని పాపాలు ఒప్పుకొని ఆ ప్రభు రక్తం ద్వారా మరి పరిశుద్ధులుగా చేయబడి పరలోకానికి వారసులుగా కావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. గమనించండి, ఇప్పటికే ప్రభుని అంగీకరించిన మన జీవితంలో ప్రభుని ఎరగక మునుపు మనం పాపములో జీవిస్తూ వచ్చాం, పాపులంగా ఉంటా వచ్చాం. అయితే మరి ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ప్రభు ఏం చేశాడంటే మరి తన రక్తం ద్వారా మన పాపాలు తొలగించాడు, మనలను పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువు మనను పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా చేయబడిన మనము పాతాళం నుంచి తప్పించబడ్డాం, పరలోకానికి వారసులుగా చేయబడుతూ వచ్చాము. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడు అయ్యుండి నన్ను పరిశుద్ధునిగా చేయడానికి ఆ కలవరశిలుడు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చావు. నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నన్ను పరిశుద్ధునిగా చేసి పాతాళం నుంచి తప్పించి పరలోకానికి వారసునిగా చేసావని చెప్పి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, వాక్యం మనం చూస్తూ వచ్చాము, మరి మన దేవుని వంటి పరిశుద్ధుడు మరి ఎవరు కూడా లేరు అనే విషయాన్ని. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడైన దేవుడుగా ఉన్నాడు. పరిశుద్ధుడిగా ఉండి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ఆయన మనము ఆరాధించాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. చూడండి, చివరి లైన్లో మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మన దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియూ లేదు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మన దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది కూడా లేదు. ఆశ్రయ దుర్గముగా లేక ఆశ్రయమైన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన్ని మనం ఆశ్రయించినప్పుడు మనకు అనుగ్రహించబడే భద్రత మరెక్కడా అనుగ్రహింపబడదు. గమనించండి, మన దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మనము ఆపదల్లో, కష్టాల్లో, శ్రమల్లో, శోధనల్లో ఆ ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయన యొద్ద దొరికే భద్రత మరెక్కడ కూడా దొరకదు. మనము ఒకవేళ మనుషులను ఆశ్రయముగా చేసుకుంటే,
మనకు వచ్చినటువంటి ఆపదల్లో, కష్టాల్లో మనుషులను మనం ఆశ్రయం చేసుకుంటే, లేక మన శక్తిని మనము ఆశ్రయిస్తే, లేక మన జ్ఞానాన్ని మనం ఆశ్రయిస్తే అంతగా మరి మన బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో భద్రతను మనం పొందలేం. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మరి మనకు ఎంతో శ్రేష్టమైన భద్రత అనేది దయచేయబడుతుంది. ప్రియులారా, ఆయన మరి ఎంతో శ్రేష్టమైన ఆశ్రయ దుర్గముగా ఉండి మనల్ని భద్రపరిచేవాడు. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు. కీర్తన 48వ కీర్తన 3వ వచనం, దాని నగరుల్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. చాలు. ఇక్కడ చూడండి, మరి సియోనులో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు అని చెప్పి మనము గమనిస్తూ ఉంటున్నాం. సియోను పట్టణములో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. అంటే అక్కడ మరి ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. అలాంటి మరి స్థలానికి కొంతమంది రాజులు కూడి వచ్చారు. రాజులు కూడిరి, ఏకముగా కూడి వచ్చిరని చెప్పి 4వ వచనంలో రాయబడింది. వాళ్ళు ఏం చేశారు? ఏకముగా కూడి వచ్చారు. ఎందుకు వచ్చారు? నష్టపరచాలని, హాని చేయాలని చెప్పి వచ్చారు. వచ్చి దేవుడు మరి ఆశ్రయముగా ఉండడం వారు గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే ఆశ్చర్యపడి, భ్రమపడి వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు. గమనించండి, ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే దేవుడు మరి ఆ సియోన్లో ఆశ్రయముగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అక్కడ వారందరికీ ఆయన ఆశ్రయమైనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అలాంటి ప్రజలకు హాని చేయడానికి కొంతమంది లేచారు. లేచినప్పుడు మరి దేవుడు ఏం చేశాడంటే వారిని దూరం చేస్తూ వచ్చాడు. వారు ఏ హాని చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చారు. అంటే ప్రియులారా, దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నప్పుడు మనకు కొన్ని పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థికపరమైన కొరత కావచ్చు, లేక ఏదైనా సమస్య కావచ్చు, మనకు ఎదురవుతాయి. దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు, ఇలాంటివి ఎదురైనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని మన ఎదురు నుంచి దూరం చేసేసి మనకెంతో భద్రతను కలగజేస్తాడు. అంటే అవి మనకు నష్టం కలగజేయకుండా దేవుడు మనల్ని ఎంతో కాపాడుతాడు. అలాగే మనం గమనించవచ్చు. మరి కీర్తన 46 మొదటి 3 వచనాలను చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని చెప్పి రాయబడింది. దేవుడు మనకేమై ఉన్నాడు? ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. చూడండి, దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. మరి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతా వచ్చినాయంటే ఇక్కడ రాయబడింది, మరి భూమి మార్పు నొందిన, నడి సముద్రములో పర్వతాలు మునిగిన, వాటి జలములు ఘోషించుచు నురుగట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అని చెప్పి రాయబడింది. అంటే దేవుడు ప్రజలకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆశ్రయంగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి. ఇబ్బంది, శ్రమ, శోధన ఎదురైనాయి. ఎదురైన పరిస్థితులు మరి దేవుడు దూరం చేయకుండా అలాగే ఉంచాడు. అలాగే ఉంచి ఏం చేస్తున్నాడు? ఆ పరిస్థితులు వారికి నష్టం కలగకుండా, వారిని భద్రపరుస్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా, మన జీవితంలో మరి ప్రభు ప్రజలంగా ప్రభువును మనం ఆశ్రయంగా కలిగి ఉన్నప్పుడు మనకి కొన్ని సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, మరి ప్రతికూలతలు వస్తాయి. వాటిని దూరం చేయకుండా అలాగే ఉంచి వాటి ద్వారా మనకు నష్టం కలగకుండా మనల్ని ఏం చేస్తాడు? ఆయన భద్రపరుస్తాడు. ప్రియులారా, ఇలాంటి మరి దేవుడుగా మన దేవుడు మనకున్నాడు. ఆయన ఆశ్రయమైన దేవుడు, ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు మనం ఆయనపై ఆధారపడ్డప్పుడు. ప్రియులారా, ఆశ్రయముగా ఉండి కొన్నిసార్లు ఏం చేస్తూ ఉన్నాడు? మనకు వచ్చిన సమస్యలు, బాధలు, కష్టాలన్నిటినీ దూరం చేసి వాటి ద్వారా మనకు నష్టం కలగకుండా కాపాడుతున్నాడు మనల్ని. కొన్నిసార్లు ఏమో వాటిని అలాగే ఉంచి, బాధలు అలాగే ఉంటాయి,
కష్టాలు అలానే ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు అలానే ఉంటాయి, ఇబ్బందులు అలానే ఉంటాయి. అవన్నీ అలానే ఉంచుతాడు. వాటి ద్వారా మనకు నష్టం కలగకుండా ఏం చేస్తాడు? మనల్ని భద్రపరుస్తాడు. ప్రియులరా, ఇలాంటి ఆశ్రయమైన దేవుడుగా, ఇలాంటి ఆశ్రయ దుర్గమైన దేవుడుగా ఆయన మనకున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించాలి. ప్రియులరా, ఆయన వంటి ఆశ్రయ దుర్గము ఏదీ లేదు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఆయన ఎంతో శ్రేష్టమైన ఆశ్రయ దుర్గముగా మనకున్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. మూడో మాట మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 10:7. జనములకు రాశ, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడు లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే, జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడును లేడు అని చెప్పి రాయబడింది. జనుల జ్ఞానులందరిలో నీ వంటి వాడు లేడు అని చెప్పి రాయబడింది. గమనించండి, జనుల జ్ఞానులందరిలో ఆయన వంటి వాడు లేడు. అంటే ఆయన జ్ఞానవంతుడుగా ఉన్నాడు. ఆయన వంటి జ్ఞానవంతుడు మరి జనుల్లో ఉన్న జ్ఞానులు ఎవరు కూడా లేరు అనే సంగతి ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. ప్రియులరా, మన దేవుడు జ్ఞానవంతుడు. మరి ఆయన వంటి జ్ఞానము కలిగిన వాళ్ళు మరెవరు కూడా లేరు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయన వంటి జ్ఞానం కలిగిన వారు ఎవరు కూడా లేరు. చూడండి, ఇక్కడ మరి మనము గమనిస్తూ ఉంటున్నాము, ఆయన వంటి జ్ఞానము గలవారు ఎవ్వరూ లేరు అనే సంగతి ఇక్కడ రాయబడింది. చూడండి, ఇక్కడ దేవుడెంతో జ్ఞానవంతుడుగా ఉన్నాడు. దేవుడెంతో జ్ఞానవంతుడుగా ఉన్నాడు. ఆయన వంటి జ్ఞానం కలిగిన వారు మరెవ్వరు కూడా లేరు అనే సంగతి ఈ వచనములో వ్రాయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే మరి యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అని సామెతలు 2:6లో వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథములో 2వ అధ్యాయం 21వ వచనములో జ్ఞానులకు జ్ఞానమిచ్చేవాడు అని చెప్పి ఆయన గురించి రాయబడింది. సామెతల్లోనేమో జ్ఞానమిచ్చేవాడు అని చెప్పి రాయబడింది. దానియేలు గ్రంథములో జ్ఞానులకే జ్ఞానమిచ్చేవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు ఎంతో జ్ఞానవంతుడు. మరి జ్ఞానమిచ్చే దేవుడు ఆయన. ఆ యొక్క మరి జ్ఞానవంతుడుగా తన ప్రజలకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. తన ప్రజలకు ఏమిస్తూ ఉన్నాడు? జ్ఞానమునిస్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం, 6:10. మాట్లాడటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఇక్కడ స్తెఫను గురించి రాయబడింది. దేవుడు స్తెఫనుకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానవంతుడైనటువంటి ఆ యొక్క దేవుడు మరి స్తెఫనుకి ఏమిచ్చాడంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. స్తెఫను మాటల యందు అగుపరిచిన జ్ఞానాన్ని, అలాగే అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరని చెప్పి రాయబడింది. అంటే స్తెఫను దేవుని జ్ఞానంతో నింపబడి, దేవుని యొక్క ఆత్మతో నింపబడి, దేవుని యొక్క సేవ చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. శత్రువు కొంతమందిని ఏం చేశాడంటే లేపాడు. స్తెఫను ద్వారా జరగవలసిన పరిచర్య జరగకుండా ఆపేయాలని చెప్పి శత్రువు ఏం చేశాడు? కొంతమందిని లేపాడు. లేపినప్పుడు మరి ఈ యొక్క స్తెఫను తన మాటల్లో కనపరిచినటువంటి జ్ఞానాన్ని, అలాగే అతన్ని ప్రేరేపిస్తూ వచ్చిన ఆత్మను
ఎవరైతే అతనికి వ్యతిరేకంగా లేచారో వారు ఎదిరించలేకపోయారు. అంటే ఇక్కడ స్తెఫనుకు విజయం కలిగింది. మరి శత్రువు ఎవరినైతే స్తెఫనుకు వ్యతిరేకంగా లేపాడో వారికి ఏం కలిగినట్లు? అపజయం కలుగుతూ వచ్చింది. అంటే ఇక్కడ శత్రువు యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అదేమైంది? విఫలమైపోతూ వచ్చింది. స్తెఫను ద్వారా జరిగించబడవలసినటువంటి పరిచర్య మరి ఆపేయాలని చెప్పి శత్రువు ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చాడు. అయితే దేవుడు స్తెఫను జ్ఞానం ఇచ్చాడు, ఆత్మచేత నింపాడు కాబట్టి మరి స్తెఫనును వాళ్ళు ఎదిరించలేకపోయారు. అంటే ఇక్కడ శత్రువు యొక్క ప్రయత్నం ఏమైపోయింది? విఫలమైపోతూ వచ్చింది. శత్రువుకి ఓటమి కలుగుతూ వచ్చింది. దేవుడు జ్ఞానమిచ్చి ఆ విధంగా మరి శత్రువు యొక్క ప్రయత్నాన్ని ఓడింపజేస్తూ వచ్చాడు. ప్రియులారా, అలాగే మరి దేవుడు మనల్ని ఎలాగూ వాడుకోవాలని కోరుతూ ఉన్నా అంటే దేవుడు తన యొక్క జ్ఞానంతో మనల్ని నింపి ఆయన యొక్క పనిలో మనల్ని వాడుకుంటూ మన ద్వారా శత్రువు యొక్క క్రియలు, శత్రువు యొక్క ప్రయత్నాలన్నింటినీ ఓడించాలని చెప్పి, ఆ శత్రువు యొక్క ప్రయత్నాలన్నింటినీ విఫలం చేయాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాంటి వారుగా మనల్ని సిద్ధపరచాలని చెప్పి ఆయన ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇలాంటి జ్ఞానం మనకు ఎందుకు ఆయన ఇవ్వాలని కోరుతున్నాడంటే మనకు జ్ఞానమునిచ్చి ఆ జ్ఞానము ద్వారా మరి మనల్ని వాడుకొని శత్రువు యొక్క ప్రయత్నాలన్నింటినీ విఫలం చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇలాంటి ఉద్దేశం మన విషయమై ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని మనము ఆరాధించాలి. అంతేకాదు వాక్యములో దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. సొలొమోనుకు దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. మనము రాజుల మొదటి గ్రంథములో 10వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చూస్తే అక్కడ మరి దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చినటువంటి సంగతులను గురించి వ్రాయబడింది. షేబా దేశపు రాణి మరి అతని యొక్క జ్ఞానపు మాటలు వినడానికి వచ్చి మరి ఏమంటా వచ్చిందంటే, నేను నీ జ్ఞానాన్ని గురించి నా దేశంలో విన్నాను, అయితే నేను నమ్మలేదు. వచ్చి చూస్తే మరి నీకున్న జ్ఞానంలో సగము కూడా నాకు తెలియజేయబడలేదు అని ఆశ్చర్యపోయి ఆ తర్వాత మరి ఆ సొలొమోను జ్ఞానమిస్తూ వచ్చినటువంటి ఇశ్రాయేలు దేవునికి ఆమె స్తోత్రమును చెల్లించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ జ్ఞానపు మాటలు వినడానికి ఆమె వచ్చి ఎవరిని స్తుతిస్తూ ఉంది? ఆ జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, ఆ దేవునికి స్తోత్రములను చెల్లిస్తూ ఉంది. అంటే ఇప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చిన ఉద్దేశం ఏంది? దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన ఉద్దేశం ఏంది? సొలొమోను ద్వారా దేవుడు ఏం పొందాలి? మహిమ పొందాలి. అలాగే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి మనల్ని ఆయన యొక్క మరి కార్యాల్లో వాడుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. అయితే మరి మన ద్వారా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం పొందిన మన ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి మనల్ని వాడుకునేవాడుగా, మనల్ని నడిపించేవాడుగా, మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మన ద్వారా దేవునికి మహిమ కలగాలనే ఉద్దేశంతో దేవుడు మనకు జ్ఞానమునిచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. గమనించండి, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చుట్లో మరి ఆయన ఉద్దేశం ఏంటో 2 సంగతులను చూసాం. ఒకటేమో మనకు జ్ఞానమునిచ్చి మన ద్వారా శత్రు యొక్క ప్రయత్నాలన్నింటినీ విఫలం చేయాలని, అలాగే మనకు జ్ఞానం ఇచ్చి మన ద్వారా దేవుడు మహిమ పొందాలని. ప్రియులారా, మనం దేవుని యొక్క జ్ఞానముతో నింపబడి మరి శత్రు యొక్క ప్రయత్నాలు విఫలం చేసే వారంగా ఉండాలి, దేవునికి మహిమ కలగజేసే వారంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు మనకు తన జ్ఞానాన్నిచ్చి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. ఆ ప్రభువు ఎంతో ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడై ఆ ఉన్నతమైన ఉద్దేశములు మనలో నెరవేర్చుకోవాలని ఆయన మనకు జ్ఞానమునిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన మనము స్తుతించాలి. ప్రియులారా, ఆయన ఎంతో జ్ఞానవంతుడు. ఆయన వంటి జ్ఞానం కలిగిన వారు మరెవరు కూడా లేరు అని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది.
ఆ జ్ఞానవంతుడైన దేవుడు మనకెంతో తన జ్ఞానాన్ని ఇచ్చి మనం నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను స్తుతించాలి. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుంచి 3 విషయాలను చూస్తూ వచ్చాం. మొదటిది, ఆయన వంటి మరి పరిశుద్ధుడు మరెవరు కూడా లేరు. రెండవది, ఆయన వంటి ఆశ్రయ దుర్గము మరేది కూడా లేదు. మూడవది, ఆయన వంటి జ్ఞానం కలిగిన వారు మరెవరు కూడా లేరు. ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు ఆశ్రయ దుర్గముగా ఉన్నవాడు, మన దేవుడు జ్ఞానమై ఉన్నవాడు, జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఆ దేవుని ద్వారా మనం పొందిన మేలును బట్టి, పొందుతున్న ఉపకారాలన్నింటిని బట్టి మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ప్రభువులాగున మనకు సహాయం చేయనుగాక.